ఏదైతే ఇప్పుడు అదానీ గ్రూప్ మీద వచ్చినటువంటి ఎలిగేషన్ ఏదైతే ఉందో మీరు వెరిఫై చేసి ఒకవేళ స్కామ్ ఉందని బయట పెడితే మీరు దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఫస్ట్ థింగ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ బ్లాక్, కీప్ దట్ కంపెనీ ఇన్ ద బ్లాక్ లిస్ట్. అదానీ గ్రూప్కి సంబంధించి ఒక పెద్ద ఎలిగేషన్స్ ఉన్నాయి అమెరికాలో. ఈ ఆరోపణల మీద ఒక ఛార్జ్ షీట్ ఇవ్వబడింది అమెరికాలో. స్టాక్ మార్కెట్లో ఒక చాలా పెద్ద క్రైమ్ జరిగిందని, మ్యానిపులేషన్స్కి వాళ్ళు పాల్పడ్డారని, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో పెట్టారని, అక్కడి నుంచి షెల్ కంపెనీస్ ద్వారా తీసుకొచ్చారని చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఆధారాలతో సహా వాళ్ళు అక్కడ ఒక ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు అమెరికాలో. ఓకే, ఒక ఆరోపణలో ఉన్నటువంటి ఒక సంస్థని మీరు ఫస్ట్ చేయాల్సింది బ్లాక్ లిస్ట్లో పెట్టడం. బ్లాక్ లిస్ట్లో పెట్టి అదానీ గ్రూప్కి మీరు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పోర్టుల్ని, ఏమేమైతే పోర్టులు అవన్నీ ఆల్రెడీ మీరు అదానీ గ్రూప్కి ఇచ్చారో వాటిని బైబ్యాక్ చేయండి, బ్లాక్ లిస్ట్లో పెట్టండి అదానీ గ్రూప్ని. మొన్న ఫోటోలు తీసుకొని అదానీ గ్రూప్ తోటి వీఆర్ వెరీ హ్యాపీ దట్ అదానీ గ్రూప్ టీమ్ మెట్టస్ అండ్ 10 lakhs crores if investment is going to come అని చెప్పి మీరు ఏదో పెట్టారు కదా అక్కడ ట్విట్టర్లో. ఆ పోస్టులను డిలీట్ చేసేయండి. ట్విట్టర్లో అదానీ గ్రూప్తో పెట్టిన పోస్టులు డిలీట్ చేసి అదానీ గ్రూప్తో మీరు చేసినటువంటి స్టేట్మెంట్స్ని, ఇన్వెస్ట్మెంట్స్ని మొత్తం మీరు క్యాన్సిల్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి అంటున్నా. జెన్యూన్గా మీరు అదానీ గ్రూప్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరు బ్లాక్ చేయండి. ట్రూగా, నిజాయితీగా మీరు పార్లమెంట్లో 22 మంది ఎంపీలు ఉన్నారో, 21 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అదానీ గ్రూప్ని ఆంధ్రప్రదేశ్లో మేము బ్లాక్ చేస్తున్నాము, అదానికి ఇచ్చినటువంటి పోర్టులు అవన్నీ కూడా మేము వెనక్కి తీసేసుకున్నాము, ఇక భవిష్యత్తులో అదానీ గ్రూపు నిజాయితీ పరులను ప్రూవ్ చేసుకునేంత వరకు మా ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోము, మేము ట్విట్టర్లో పెట్టిన పోస్టులు కూడా డిలీట్ చేస్తున్నాము అనే దమ్ము ఉంటే అది చేయాలి. అంత ధైర్యం ఉంటే అది చేయాలి, ఆ గట్స్ ఉంటే అది చేయాలి. ఊరికి ఇక్కడ మళ్ళీ పొలిటికల్ చేయటం అనవసరం.